అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఏదైతే అదైందిలే అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇంత దారుణం అంటే ఒక క్వింటాల్కు 7 నుంచి 8 కిలోలు కట్ చేస్తున్నారు. మొర్రో అని రైతులు మొత్తుకుంటున్నారు. మరి ఆనాడేమో చాలా నీతులు చెప్పినటువంటి పరిస్థితి. మరి వారి ధాన్యం కట్ అవుతుంది. వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది? ఖాళీ బస్తా కింద 600, తరుగు కింద 1 కిలో కట్ చేస్తే ఇదే నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గగ్గోలు పెట్టిండ్రు, రైతులను రెచ్చగొట్టిండ్రు, ధర్నాలు చేపించిండ్రు, రాస్తారోకులు చేపించిండ్రు, ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు జరిగింది న్యాయబద్ధంగా. కానీ ఈనాడు 1 క్వింటాల్కు అంటే మరి ఈ డబ్బులు ఎడికి పోయినట్టు, ఎవరి జేబులకు పోయినట్టు, ఎవరిని బతికించినట్టు? కల్లాల దగ్గరికి పోయి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు కదా అడ్లూరు లక్ష్మణ్. ఏం సమస్యలు లేవు, కటింగులు లేవు, ఏం లేవు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. రైతులు మాట్లాడితే సమాధానం లేదు. ఒక్కొక్క దగ్గర అయితే పారిపోతున్నారు. మరి ఈ డబ్బులు ఎవరి జేబులకు పోయినాయి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ చెప్తాడా? అడ్లూరు లక్ష్మణ్ చెప్తాడా? ఎవరు చెప్తారు? ఈ డబ్బులు ఎవరి జేబులకు పోయినాయి? ఏకంగా 107 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో పండినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు సంబంధించినటువంటి కటింగ్ సంబంధించిన డబ్బులు. రేపో మాపో మొత్తం కూడా కొనుగోలు జరుగుతాయి. ఇలా ఒక్కొక్క సెంటర్ దగ్గరనైతే 8 కాదు 10 కిలోలు కట్ చేసుకున్నా మంచిదే అయ్యా, మొత్తానికైతే వడ్డు తీసుకోనని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇది ఈరోజు మొత్తంగా వడ్ల కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది, వంచింది, దోపిడీ చేసింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పక్కన పెట్టండి. ఆయన ముషరఫ్ అలీ ఆయన ఏం మాట్లాడుతారంటే మేము దొంగతనాన్ని అరిగడతాం. అసలు దొంగతనం ఎక్కడుందా? ముషరఫ్ అలీ సీఎండీ గారు ఏమంటారు? మేము దొంగతనాన్ని అరిగడతామంట. దొంగతనాన్ని, రైతాంగానికి ఒకవైపు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పుకుంటూ ఇంకోవైపు దొంగ అంటే ఏమన్నట్టు? రైతు మీకు దొంగలిక కనబడుతుండా? రైతు మీకు దొంగలిక కనబడుతుండా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో, కేసీఆర్ గారు రైతుకు ఒక ఆత్మస్థైర్యం కల్పించే విధంగా ఏదైతుందో, తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో ఒకవైపు కాళేశ్వరం ద్వారా భూగర్భ జల మట్టం పెంపొందింపజేసి సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటుగా విద్యుత్తుపై ఆధారపడే రైతాంగాన్ని కూడా ఏదైతున్నదో ఉచితంగా విద్యుత్ అందింపజేసిన ఒక ఘనత కేసీఆర్ గారు తగ్గుతుందని చెప్పంటారు. రేవంత్ రెడ్డి గారు నీ మాయ మాటలతోనే ఏదైతుందో, నీ మాయ మాటలతోని ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం మానుకోను. ఆయన నువ్వెట్లా తయారైనవో జిల్లాలో నీ అంచనా వర్గం కూడా అట్లే తయారైంది. నువ్వెట్లా తయారైనవో జిల్లాలలో నీ అంచనా వర్గం కూడా అట్లే తయారైండు. నువ్వు రాష్ట్రంలో ఏదైతుందో రాష్ట్ర అధినేతగా నువ్వు ఎట్లా దోపిడీ మార్గాలు వెతుక్కుంటున్నావో జిల్లాలలో ఏదైతుందో, ఇప్పుడు మిత్రులు ఈశ్వర్ గారు పేర్కొన్నట్టు ఏదైతుందో నీ అనుచర వర్గం అట్లాగే దోపిడీ మార్గాలు వెతుక్కుంటున్నాను చెప్పి అంటున్నాను. అక్రమం ఆయన ఇసుక జగిత్యాల హెడ్ క్వార్టర్లా ఇసుక క్వారీ ఓపెన్ చేసారు. మీకు అందరూ తెలుసు. ఇదే జిల్లా మంత్రి గారు ఏదైతుందో బహుశా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇసుక బజార్ ఏర్పాటు చేసిండే. ఇక్కడ ఇసుక బజార్ వేరే ఏర్పాటు చేసిండు. ఈ ఇసుక బజార్లో ఏదైతుందో ఎంత ఇసుక అమ్మినావు? మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళి నిర్మాణాలు కొనసాగుతున్నాయి? నీ ధర్మపురిలో ఏదైతే వారు అన్నట్టు ఏదైతున్నదో నువ్వు క్వారీకి అనుమతి ఇవ్వవు. మరి రోజు నిత్యం చూస్తే టిప్పర్ దొంగ ఇసుక రవాణా అయితేనే ఉంటాయని చెప్పంటున్నా. దొంగ ఇసుక రోజు పొద్దున్న వేస్తే టిప్పర్ రవాణా అయితే ఉంటాయని చెప్పంటున్నాను. ఏమి జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కనబడతలేదా? జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కనబడతలేదా? ఈ ఇసుక అక్రమ రవాణా కనబడతలేదా? ఈ ధాన్యం తోపిడి కనబడతలేదా? దయచేసి ఏదైతుందో ఇవాళ ఈ రాష్ట్రం ఏదైతుందో దురదృష్టం. ఏదో మేము ఆనాడు నేను అంటే ఒక విధంగా నేను కూడా భాగస్వామి అని చెప్పి అయినందుకు బాధపడాలని చెప్పి అంటున్నాను. నేను క్షమించు ఈశ్వరాన్ని, నేను కూడా భాగస్వామి అయినందుకు. ఆనాడు ఏదైతుందో మంచి జరుగుతుందని చెప్పి అనుకున్నా, కానీ ఇటువంటి దోపిడీ అవుతుందని చెప్పి మేము భావించలేదని చెప్పి అంటున్నాను. ఏదో మార్పు కోరిన తప్ప ఏదైతుందో ఆ మార్పు పరిణామం ఈ విధంగా ఉంటుందని చెప్పని మేము ఊహించలేని చెప్పి అంటున్నాం. మార్పు కోరినాం, కానీ మార్పు పరిణామం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా దోపిడీ పాలవుతుందని చెప్పి మేము ఊహించలేని చెప్పి అంటున్నాను. ఇప్పటికైనా ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగానే రైతు సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా
ఇలా రైతు డిస్కమ్ ఏదైతుందో దాన్ని నిలుపుదల చేయి. నువ్వు ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ పెట్టా అని చెప్పారు, రేపు అనౌన్స్ చేయి. రేపు అనౌన్స్ చేయి. నేను ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టా అని చెప్పి అనౌన్స్ చేయి. నేను మోటార్లు మీటర్ పెట్టగానే ట్రాన్స్ఫార్మర్ పెడతా అంటే ఏమనంటే నీకు 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 25 kV ట్రాన్స్ఫార్మర్ మీద ఎన్ని ఉంటాయి? 6-8 మోటార్లు ఉంటాయి. 25 kV ట్రాన్స్ఫార్మర్ మీద ఎన్ని మోటార్లు ఉంటాయి అన్న అని చెప్పి అంటున్నా. నేను కూడా ఒక రైతుని చెప్పి అంటున్నా. 3 × 8 24 8 మోటార్లు ఉంటాయి. 16 kV దాన్ని ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 16 kV దాన్ని ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇదంతా ఎందుకు నువ్వు రైతులు ఏదైతుందో ఈ విధంగా ఇక్కడ గురి చేయదలుచుకున్నావు నువ్వు? అంటే క్రమేపీ ఏదైతుందో వీళ్ళ ఉచిత విద్యుత్తును ఏ విధంగా ఆంక్షల నెపంతో ఆంక్షలతోని వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు సూత్రధారిగా ఆనాడు ఏదైతుందో బషీర్బాగ్ కాల్పులో చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు. దాంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం ఏదైతుందో తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఇవాళ అదే చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వీళ్ళు తెలంగాణ రైతాంగాన్ని ఇక్కడ గురి చేయాలనే ఒక కుట్రతో ముందుకు పోతుండు. దయచేసి ఏదైతుందో ఈ రైతు డిస్కమ్ ఏదైతుందో నీ ఆలోచన విధానాన్ని ఇవాళ ఏదైతుందో మార్పు నిలుపుదల చేసుకో. ఈశ్వర్ గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో జిల్లాలో వరి ధాన్యం సేకరణ అంటే జరుగుతున్నటువంటి ఒక తీరు ఏ విధంగా రైతు పొట్టకొట్టడం జరుగుతుంది. అట్లా ఏదైతుందో అక్రమ మైనింగ్ అనుమతి లేకుంటే ఏదైతుందో అక్రమ మైనింగ్ ద్వారా ఏ విధంగా ఇవాళ ఇసుక కొల్లగొడుతుంది. ఇవన్నీ స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక దోపిడీ. వీటికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన మాటలకు చేతలకు ఏమైనా పొంతలు ఉన్నదే? ఆయన ఏమంటాడు, మేము మోటార్లో మీటర్లు పెడితే ఓటు అడగమని చెప్పి అంటాడు. ఆయనే చెప్పిండు, మేము మోటార్లో మీటర్లు పెడితే ఓటు అడగం. ఇలా ఉచిత విద్యుత్తుని కొనసాగించకున్నట్టయితే మేము ఓటు అడగం. నేను ఒకటే అడగదలుచుకున్నా, మీరు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతుందా లేదా? వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతుందా లేదా? స్ట్రేట్ క్వశ్చన్. మీరేమంటున్నారు? మోటార్లకు మీటర్లు పెడతలేమంటున్నారు, ట్రాన్స్ఫార్మర్లకు పెడుతున్నారు కదా. అంటే దాని అర్థమైంది, ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధి లోపల ఒక 5 మోటార్లు 10 మోటార్లు ఉంటాయి. దాన్ని బట్టి మీరేంటి మోటార్ల రీడింగ్ తీస్తున్నట్టే కదా. అసలు ఈ రైతు డిస్కమ్ అనేది ఎందుకు తెర మీదకి వచ్చింది? అంటే వీళ్ళ క్రమేపీ ఏదైతుందో వీళ్ళ ఉచిత విద్యుత్తును ఏ విధంగా దాన్ని ఏదైతుందో ఆంక్షలతోని రైతును ఇక్కట్లకు గురి చేయాలి అనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ ఈ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు అని చెప్పి అంటున్నాయి. మనం ఈఆర్సీలో కూడా ఏదైతుందో కోదండరెడ్డి గారు వీళ్ళ ఆయన వ్యవసాయ కమిషన్ చైర్మన్, అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్, ఆయన ఏమంటారంటే ఒక బోర్కి ఏదైతుందో 3 గంటల కరెంట్ చాలట్నాయా అంటే ఒక మోటార్కి ఏదైతుందో 3 గంటల కరెంట్ చాలట. ఇది ఎవరు చెప్తుండ్రు? కోదండరెడ్డి గారు ఈ ఈఆర్సీ ముందు చెప్పిండు. అంటే ఏంటి ఇది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కోదండరెడ్డి గారి నోటెంట మాట్లాడించే మాటలు తప్ప అవి వేరేం కాదు అని చెప్పి అంటున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పుట్టిందే విద్యుత్ సమస్యలతోనే. విద్యుత్ సమస్యలతో అని చెప్పి అంటున్నాయి. ఆనాడు బషీర్బాగ్ కాల్పుల తర్వాత ఏదైతుందో అప్పుడు శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు ఆయన చెలించి తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా రైతాంగ విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటుండ్రో దాన్ని బట్టి ఏదైతుందో ఆయన పదవికి త్యాగం చేసిండు. వీళ్ళు కేసీఆర్ గారు పదవికి త్యాగం చేయడానికి ప్రధానం ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టుగా విద్యుత్ సమస్యలు అని చెప్పంటున్నా. 2001లో ఆయన విద్యుత్ సమస్యలతో ఏదైతుందో చలించి ఆయన ఉపసభాపతి పదవికి శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలకు పోయి వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెర మీదకి వచ్చిందని చెప్పంటున్నా. కాంగ్రెస్ కూడా అడిగిపో మొత్తం కాంగ్రెస్ ఆయన పూర్తి నాశనం చేసి భూమత్తం చేసిపోతాడు.
రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు చేయడమే ఆయన ఇవాళ లక్ష్యం పెట్టుకొని కొనసాగుతూ ముందు పోతున్నాని చెప్పంటున్నా. నువ్వు రైతుల గురించి ఏ మాట నిలబెట్టుకున్నావా? రుణమాఫీ నిలబెట్టుకున్నావా? రైతుల గురించి రుణమాఫీ నిలబెట్టుకున్నావా? 2 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉందో ఎవరెంత చెల్లించేది ఉన్నారో రుణమాఫీ చేస్తాడు, చేసిందా? అలా రైతు బంధు ఏదైతే ఈశ్వర్ గారు మంత్రి ఉండగా ఏదైతుందో పూర్తి స్థాయి లోపల సంవత్సరానికి 10,000 ఇప్పించుండు. ఎక్కడ ఎవరికి ఉన్నా కానీ ఇప్పించుండు. మరి ఇలా సంవత్సరానికి 15,000 ఇప్పియాలే కదా. ఇప్పుడు 6 పంటలు గడిచిందా? 3 పంటలు ఎగబెట్టిండు. రేవంత్ రెడ్డి గారి నోటంట మాట వస్తే రైతులు నవ్వుకుంటుండ్రు. రేవంత్ రెడ్డి గారి నోటంట మాట వస్తే రైతులు నవ్వుకుంటుండ్రు. రేవంత్ రెడ్డి మాట్లాడేటోడానే? ఆయన మాట విలువ ఉన్నదా? ఆయన మాట ఏమైనా విలువ ఉన్నదా? నువ్వు దేన్ని నిలబెట్టుకుని చెప్పి దీన్ని నిలబెట్టుకుంటావా? నువ్వు దేన్ని నిలబెట్టుకుని దీన్ని నిలబెట్టుకుంటావు అని చెప్పంటు నేను. ఏదైనా రైతాంగం పక్షాన్ని ఏదైతుందో రైతుకు ఒక ఆత్మస్థైర్యం గెలిపించింది కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. రైతు బీమా అమలు చేస్తా అన్నాడు ఈశ్వర్ గారు మంత్రి ఉండగా, ఎమ్మెల్యే ఉండగా. ఇవాళ రైతు బీమాని ఏదైతుందో కనుమరుగు చేసి ఆనాడు రైతులు ఎంతమంది ఉంటే అంతమంది రైతు బీమా అమలు చేసిండు. రైతు బీమాని ఏదైతుందో కనుమరుగు చేసి కుటుంబానికి ఒకరికి ఇస్తా అంటాడు. రైతు బీమా ఆనాడు ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఇచ్చిండు. భార్య భర్తలకు, తండ్రి కొడుకులకు, అన్న దమ్ములకు, ఒక కుటుంబం లోపల భార్య భర్తలకు, తండ్రి కొడుకులకు, అన్న దమ్ములకు అందరికి ఇచ్చింది. ఇవాళ ఏం చేయబోతుండు? రైతు బీమా అనేది ఇస్తుందో అటుకెక్కించి కుటుంబంలో ఒకరికి ఇస్తా అని చెప్పంటు. మీరు చూడు, రేపు 2 జూన్ నాడు జరగబోయేది. 2 జూన్ నాడు జరగబోయే చూడండి అని చెప్పంటు నేను. ఎందుకు కక్షనే? నీలాగా అందరు రియల్ వ్యాపారాలు చేసుకునే శక్తి అందరికి ఉంటుందా? అందరికి ఆర్థిక స్తోమత ఉంటుందా? రాష్ట్రంలో దున్నుక బతికేటోళ్ళం ఉన్నాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగించినట్టు ఉండోళ్ళు ఉన్నాం. మా గురించి ఆలోచన చేయవే, రైతు గురించి ఆలోచన చేయి. ఎందుకు పెద్దరికం కోసం ఇవాళ అబద్ధాలు ఆడుకుంటా, నీ చేతుల మాటలు పొంతం లేకుండా ఇవాళ మాటలు మాట్లాడతావు?